నెల్లూరు నగర కార్పొరేషన్ ఎందరో మహానుభావులు అధ్యక్షులుగా పనిచేసినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్కి 70 రోజుల పాటు నెల్లూరు నగర కార్పొరేషన్కి మేయర్గా వ్యవహరించడం నిజంగా చాలా సంతోషిస్తున్నా. ఈ 70 రోజుల కాలంలో 28 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించుకున్నాం. దాదాపు 28 కోట్ల రూపాయలతో ఈ 70 రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలని శాంక్షన్ చేసి నా చేతుల గుండా నేను శాంక్షన్ చేసి పనులు ప్రారంభించుకున్నాను. చాలా సంతోషిస్తున్నా. ఇదే కాకుండా పరిపాలనా పరంగా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పదోన్నతులు కార్పొరేషన్లో 3 సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇచ్చాం, సూపరింటెండెంట్లుగా ప్రమోషన్ ఇచ్చాం, ఉన్నటువంటి అకౌంటెంట్ పోస్ట్ కోసం ప్రభుత్వానికి రాశాం, 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఫిలప్ చేస్తాం. ఎక్కడ ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా, ఎక్కడ ఏ ఉద్యోగి దగ్గర లేదా ఏ ఫైల్ కోసమో ఒక్క రూపాయి తీసుకోకుండా మీరు రికార్డు చూసుకోవచ్చు. మేయర్ ఛాంబర్ ఖర్చు 70 రోజుల్లో ఒక్క రూపాయి లేదు. మేయర్కి వచ్చే గౌరవ వేతనం ఒక్క రూపాయి తీసుకోలే. మేయర్కి ఇచ్చే కార్ అలవెన్స్ ఒక్క రూపాయి తీసుకోలే. డీజిల్ 1 లీటర్ వాళ్ళ కార్పొరేషన్ వైపు నుంచి అనేక రకాలుగా ఏ నమ్మకంతో అయితే మా నాయకులు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో సంతోషంగా, ఒక పని తెలిసినటువంటి వాడు ఆ పదవిలో ఉంటే ఎలా పనిచేయచ్చో చేసి చూపించానని చెప్పి నిజంగా చాలా సంతోషపడుతున్నా. మా నాయకులకి మంచి పేరు తీసుకొచ్చాననే నిజంగా చాలా సంతోషపడుతున్నా. ఏ నమ్మకంతో అయితే నన్ను ఇక్కడ కూర్చోబెట్టిన నాయకులకి మంచి పేరు తీసుకొచ్చానని చెప్పి చాలా సంతోషపడుతున్నా. నమ్మిన పార్టీనే, నమ్ముకున్న కార్యకర్తను గాలికి వదిలేసి ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే వ్యాపారం చేస్తున్నాడో, ఈరోజు పాపం మా మాజీ మేయర్ గారికి అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాల వెనకుండే నడిపిస్తున్న ఆ మాజీ మంత్రి పాపం వీళ్ళు మేయర్గా ఉన్న రోజులు ఆయన నియోజకవర్గంలోకి అడుగు కూడా పెట్టనిలా. ఇప్పుడు గిరిజనుల మీద అపారమైన ప్రేమ కురిపించేటటువంటి మా మాజీ మంత్రి, గతంలో చెప్పాము, అందరికీ తెలిసిన విషయమే, కమిషనర్ ఫోర్జరీలు ఇవి పక్కన పెడితే నేను ఆధారాలతో పాటు మీకు ఇస్తా, మీరు వెరిఫై చేసుకోవచ్చు పూర్తిగా. పసిబిడ్డల నోటికాడ నగరపాలక సంస్థలో చదువుకునేటటువంటి 10th క్లాస్ పిల్లలకి గతంలో సాయంత్రం స్టడీ అవర్ చదువుకునే పిల్లలకి ఆ పాఠశాల హెడ్ మాస్టరే ఏదైనా స్నాక్స్ ఇచ్చి, బిస్కెటో టీయో ఏదో ఇచ్చి, వీళ్ళు మేయర్గా బాధ్యతలు తీసుకోముందు వరకు 20 రూపాయలు క్లెయిమ్ చేసేవాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్. 20 రూపాయలు. ఇవన్నీ కూడా రికార్డెడ్గా చెప్తున్నా నేను, మీకు ఎవరికి ఆధారాలు కావాలని ఇస్తా. 70 రూపాయలు 2 బోండా 70 రూపాయలు. ఎవరయ్యా? గౌరవ మేయర్ గారి మౌఖిక ఆదేశాలతో సిరాజ్, అన్ని బిల్లులు సి బిల్లులే సిరాజ్
కార్పొరేషన్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ సంతకం ఫోర్జరీ దగ్గర నుంచే పసిపిల్లల నోటికాడ, పసిబిడ్డల నోటికాడ స్నాక్స్ ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? స్కూల్ కిట్, పిల్లలకి ఇచ్చే స్కూల్ కిట్ నిన్నే తెప్పించా, మీరు కూడా ఎక్కడైనా చూసుకోవచ్చు. ఒక అట్ట, స్కేలు, జామెట్రీ బాక్సు, పెన్ను. ఇవి ఎంత అవుతాయో మీరే పోయి కొనుక్కోండి. 150 రూపాయలు లోపు అవుతున్నాయి. 550 రూపాయలు లెక్కన, 550 రూపాయలు, 550 రూపాయలు. పాపం ఎవరయ్యా? ఆయన కూడా ఎస్కే సిరాజ్, ఆయన కూడా ఎస్కే సిరాజ్. అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రోత్సహిస్తున్నటువంటి మాజీ మేయర్ గారి యొక్క తాలూకా విషయాలు మచ్చుకి ఇవి రెండే చెప్పా. ఇటువంటివి తీస్తే ఆశ్చర్యపోతారు. ఇవి కాకుండా ఇటువంటి దారుణాలు అనేకం ఉన్నాయి. అధికారులను బెదిరించడం, అధికారులను బ్లాక్మెయిల్ చేయడం, మాట వినకపోతే ఆఫీసులో నిర్బంధించి దాడి చేయడం, గౌరవ మేయర్ గారి మౌఖిక ఆదేశాలు, ఎస్కే సిరాజ్ గారు సిబిల్లు. ఎవరు ఈ సిరాజ్ అనేది మీకు ఇందాకే చెప్పా. మిగతా విషయాలన్నీ కూడా విచారణ సందర్భంగా అన్నీ బయటకు వచ్చిన తర్వాత